I hate love. I can't love. I can't live with you. నందిత, నేను ధ్రువకి కాబోయే భార్యని ఇంట్లోకి ఆహ్వానించబోతున్నాను. చంద్రన్న, పద. సరే అమ్మా. మల్లికా మేడం వసుంధర మేడంకి హారతిచ్చి ఇంట్లోకి తీసుకురాబోతున్నారు. ధర్మం నిన్ను నడిపిస్తుంది, ఏ న్యాయం నిన్ను గెలిపిస్తుంది, నీలోని నైజం నిన్ను పడదోస్తుంటే ఏ నీతి బతికేనో. కుడికాలు ముందు పెట్టి లోపలికి రా. బదులు లేదే బతుకులేదే, ఏ గెలుపు కోసం సాగే నీరాణమే. ఈమె నా కోడలు. ఇక నుంచి తను చెప్పినట్టే ఇంట్లో అన్నీ జరుగుతాయి. గ్రీష్మ తప్ప ఇంకెవ్వరూ నా కోడలుగా ఈ ఇంట్లో అడుగు పెట్టలేరు. నా కొడుకు పెళ్లి చేసుకున్నంత మాత్రాన తను కోడలు కాదు, నేనొప్పుకోవాలి. లేకపోతే గడప దాటి రాలేదు. రా గ్రీష్మ. ఎలా ఉంది నందిత ఈ ఇంటి కోడలు? నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? నేనేం చెప్పాలనుకుంటున్నానో నీకు తెలుసు కదా. ఏ, నీ గొంతులో ఇందాకటి పొగరు బొగరు కనిపించట్లేదు? ఓడిపోయానని ఒప్పుకుంటున్నావా?
ఓడిపోయింది నీతోనే కదమ్మా. అందుకు నాకు బాధేం లేదు. కానీ ఇంత చేయాల్సిన అవసరం ఉందా? నువ్వొక్కదానివే ఉన్నప్పుడు ఆలోచించమ్మా. ధ్రువ, నువ్వు నాలో అమ్మనే చూసావు. నాలో ఆత్మాభిమానం ఉన్న ఒక స్త్రీ ఉంది. అంతకు మించి పీపీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి ఎండి అన్న ఒక పదవి ఉంది. ఇన్ని ఉన్న నీకు ఇచ్చిన మాట గుర్తులేదా అమ్మా? అవును, మాటిచ్చి నిలబెట్టుకోవడం గురించి నీ దగ్గరే నేర్చుకోవాలి. మరి ఇక్కడుంది మల్లిక. మాట ఇచ్చాను అంటే చేసే తీరతాను. ఇక వసుంధర గురించి నా డెసిషన్. ఎస్టేట్లో వాళ్ళకి ఆ పిల్లకి షెల్టర్ ఇస్తాననే కదా మాటిచ్చావు. ఓకే, అక్కడ కూలి చేసుకునే ఈ అమ్మాయికి నా ఇంట్లో పని మనిషిగా ప్రమోషన్ ఇస్తున్నాను. అమ్మా, అమ్మనే. అందుకు ఇష్టమైతే ఉంచు, లేదంటే పంపించేయచ్చు. సుజా, వసుంధర సామాన్లు లోపల పెట్టించు. సుజా, ఆ పని మనిషి సామాను మన వంటగదికి అంట్లుతోమే చోటికి మధ్య ఎందుకు పనికిరాని స్థలం ఉందే, అక్కడ పెట్టించు. అది కూడా వాళ్ళ ఇంటికంటే పెద్దదే. అది బయట నిలబడి చూస్తుండగా నన్ను లోపలికి పిలిచారు కదా, అది నాకు బాగా నచ్చింది. నేనేదో సాధించినట్టు, పెద్ద యుద్ధం గెలిచినట్టు అనిపించింది. ఇప్పుడు మనం చేయాల్సింది యుద్ధమే. కానీ అప్పుడే మనం గెలిచామని మాత్రం అనుకోవద్దు. ఇంత జరుగుతున్నా ఆ వసుంధర ఇంట్లోనే ఉండాలి అన్న మొండితనం ధ్రువాలో క్లియర్గా కనిపించింది. నేను ఎలాంటి వసతులు లేని చోట ఉంచమని చెప్పినా కూడా ఒక్క మాట కూడా ఎదురు చెప్పకుండా ఒప్పుకున్నాడు అంటే ఈ ఇంట్లో తనని ఉంచడానికే స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాడు. ఎస్టేట్ నుంచి నాకొచ్చిన వార్త ఏంటి అంటే వసుంధరకి ఉంగరం తొడిగి తనని తీసుకొచ్చాడు. అయితే వెంటనే పంపించేద్దాం. అప్పుడు వాడికి పంతం పెరుగుతుంది. అదే వాడితో చెప్పాలి.